మళ్ళీ ఎందుకొచ్చావు? రాత్రి మీ మొహం సరిగా కనిపించుండదు అల్లుడు గారు. పగలు చూసిపోదామని వచ్చినట్టుంది. అంతేనా భూమి? కాదు గోరింటాకు, మా నాన్నతో మాట్లాడదామని వచ్చాను. మీ ఆయన వచ్చి పోట్లాడతాడు, నువ్వొచ్చి మాట్లాడతావు. ఇంకా మన మధ్య ఏం బంధం మిగులుందని మాట్లాడతావు? నచ్చని పనులు చేసినప్పుడు వచ్చే కోపాలు బంధాలను తెంచలేవు నాన్న. దయచేసి నా అభ్యర్థన వినండి. వద్దన్నా వస్తావు, వినకూడదనుకున్నా వినిపించే తీరుతావు కదా. అదేంటో చెప్పు. ఈరోజు నా తమ్ముడు శివకి పూరికి నిశ్చితార్థం నాన్న. ఈ మాట మీ ఆయన రాత్రే చెప్పాడు కదా, మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు? అంటే మీరక్కడ సంబరాలు చేసుకుంటుంటే అవి చూడలేక మేమిక్కడ గుండెలు బాదుకొని ఏడవాలనా? అది కాదు నాన్న. పూరి తరపున నేను మా వారు తాంబూలాలు అందుకుంటున్నాము. శివ తరపున తాంబూలాలు అందుకోవడానికి నన్ను పెంచిన వాళ్ళు ఈ లోకంలో లేరు. మీరు నా తండ్రి. మీరు పిన్ని వచ్చి అందుకుంటారని అడగడానికి వచ్చాను నాన్న. ఎంత ధైర్యం ఉంటే ఈ మాటలు అడుగుతావు భూమి? నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ గడప దాటి పోయినప్పుడే నువ్వు నా కూతురివి కాదనే అనుకున్నాను. పోయి తిరిగి మళ్ళీ మొదటిసారి ఇంటికొచ్చావే, అప్పుడు నిన్ను కొట్టి బయటికి నెట్టేయడానికి ఒక్క నిమిషం కంటే ఎక్కువ పట్టేది కాదు. కానీ ఎందుకలా చేయలేదో తెలుసా? అదిగో అదిగో ఆ తల్లి కన్నబిడ్డవి కాబట్టి. నా ప్రాణమైన శోభాచంద్ర కూతురువని వచ్చిన ప్రతిసారి క్షమిస్తున్నాను. క్షమించానంటే దాని అర్థం డూడు బసవన్నలా నువ్వు చెప్పిన ప్రతి మాటకు గంగిరెద్దులా నేను తలూపుతానని కాదు. బిందు పెళ్లికి తాంబూలాలు తీసుకోవడానికి మా ఇంట్లో కేపీ మీరాలే మిగిలారు, ఇంకెవరు లేరు. వెళ్ళో. అది కాదు నాన్న. చెప్తున్నాను కదా, వెళ్ళో. వెళ్ళాలి బాబా, వెళ్ళాలి బాబా, వెళ్ళాలి బాబా. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? ఈ భూమి ఏమడుగుతుందో నీకు తెలుసా? నేనంతా విన్నాను బావా. ఎంత కాదనుకున్నా భూమి నీ కూతురే కదా. నువ్వు కూతురు కాదనుకున్నా ఈ లోకం ఒప్పుకోదు కదా. ఈ లోకం కోసమే కదా భూమిని మనమే స్వయంగా ఇంటికి పిలిచి మొదటి రాత్రి వేడుకలు చేసాం. అది వేరు ఇది వేరు అపూర్వ. భూమి నా సొంత కూతురు గనక లోకం దృష్టిలో చెడ్డైపోవడం ఇష్టం లేక ఆ పండుగ చేశాం. ఇప్పుడు ఎవడో శివ కోసం మనం తాంబూలాలు తీసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. తీసుకోవాలి బావా. కన్ను వేరు కాలు వేరు అనుకోలేం కదా. రెండు శరీరంలో భాగాలేగా. అలాగే బంధాలు కూడా భాగాలవుతాయి బావా. శివ ఎవరు? భూమి తమ్ముడు. భూమి నీ కూతురు. నీ కూతురు భూమిని పెంచి పెద్ద చేసిందెవరు? శివ అమ్మ నాన్నే కదా. అప్పుడు బంధాలు కలిసినట్టే కదా.
మన భూమిని పెంచిన పాపానికో పుణ్యానికో హ, పాపం ఈరోజు శివ తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. వాళ్ళు మన భూమిని పెంచారు అన్న విశ్వాసంతోనైనా ఈరోజు మన శివ తరపుననిచ్చే తాంబూలాల్లో ఉండాలి బావా. నువ్వు చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది అపూర్వ. కరెక్ట్. ఇవి ఆ ఇంట్లో పెట్టాక గగన్ గాణ్ణి పోలీసులకు పట్టించి 7 ఏళ్లు లోపలికి తోయించి వాడు బయటకొచ్చేలోగా భూమితో నువ్వు చెడుగుడు ఆడుకోవాలన్నది నీ ఐడియా. కరెక్టేనా? కాదు పిన్ని, పోలీసులతో గగన్ని పట్టించాక పర్మనెంట్ గా పైకి పంపించేయడం అనేది నా ప్రధాన ఐడియా. పోలీసులతో గగన్ని పైకెలా పంపిస్తావు అమ్మాయి? అదంతా ఎస్పీ సూర్య చూసుకుంటాడు. ఐడియా కూడా అయిందే. ఈ మత్తు పదార్థాలనిచ్చి ఎలాగైనా ఆ గగన్ గడి ఇంట్లో పెట్టమన్నాడు. ఎలాగాని ఆలోచిస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భూమి వచ్చి తన తమ్ముడి తరపున తాంబూలాలు తీసుకోమంది. కాలోస్మి లోకక్షయ కృత్తి ప్రవృత్తః